హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజైతే మంచి స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీ అయితే నేను ఫస్ట్ టైం చేశానండి. అసలు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. మొదటిసారి చేసినా కూడా చాలా సక్సెస్ఫుల్గా, సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా అండి, ఇక్కడైతే నేను గులాబ్ జామున్ని ఇష్టపడని వారు ఉండరండి. మేబీ నాకు తెలిసి అయితే చాలా ఇష్టంగా కొనుక్కొని తింటారు, చాలా ఇష్టంగా ఇంట్లో చేసుకొని నాకు కూడా చాలా ఇష్టమైన స్వీట్ రెసిపీ అండి. అయితే నేను ఈరోజు అయితే ఇంట్లో ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇంట్లో అయితే చేశాను అనమాట. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉందో. ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను హాఫ్ కప్ పాలు తీసుకున్నాను. మంటను లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 1 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నాను. ఇలా ఒక స్పూన్ సహాయంతో ఉండలు లేకుండా నెమ్మదిగా కలిపేసుకోవాలి మొత్తం కూడా. ఇది బాగా ఉండలు కట్టేస్తుంది. అలా కట్టకుండా ఇలా నాన్ స్టాప్గా ఒక 10 నిమిషాలు ఇలా దగ్గర పడే వరకు కలుపుతానే ఉండాలండి. ఇలా అడుగంటిందని ఒకటే కానీ మళ్ళీ ఊడుతుంది అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంది పిండి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండి తీసుకున్నాను, జల్లిస్తున్నాను. ఇంకా చూడండి, ఈ పాల ముద్ద ఉంది కదా, ఆ పాల ముద్ద నెక్స్ట్ ఈ మైదా పిండిలో నేను ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసాను. వంట సోడా కూడా వేసుకోవచ్చు. 2 స్పూన్ల వరకు నెయ్యి వేసానండి. టేస్ట్ కొరకు ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటేనే స్వీట్ అనేది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నమాట. తర్వాత దీని అంతటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పైన వేళ్ళతోనే కలుపుకోవాలండి. మరి చపాతీ పిండిలాగా రుద్ది కలపకూడదు. సరే, ఆ పిండిని అయితే పక్కన పెట్టేద్దాం ముద్దని. తర్వాత ఇక్కడ నేను వేరే గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక 2 కప్పుల వరకు చక్కెర తీసుకున్నాను. 1 కప్పున్నర వరకు వాటర్ పోసుకున్నాను. మనం 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా, 2 కప్పులు షుగర్ వేసుకోవాలి అన్నమాట. తర్వాత ఇక్కడ మంచిగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగేదాకా. మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని, తీగ పాకం అవసరం లేదు, ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి. షుగర్ మొత్తం కరిగి మనకు వేళ్ళ మధ్య స్టిక్కీగా అంటుకుపోతే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇంత లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అంటే మనకి పాకాలు అవసరం లేదు, వాటర్గానే ఉండాలి అన్నమాట. మరీ వాటర్గా ఉండొద్దు, మనకి ఏళ్ళ మధ్య స్టిక్కీగా ఉండాలి అన్నమాట. నేను నిమ్మకాయ ముక్కలు ఎందుకు వేసాను అంటే, మనం ఇదంతా చేసుకునేసరికి టైం పడుతుంది కాబట్టి అది గట్టిగా అవుతుంది అన్నమాట షుగర్ పాకం. అలా అయితే మనకి అబ్జర్వ్ చేసుకోవు. ఈ ఫ్రై చేసి అందులో వేసిన తర్వాత అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి ఆ నిమ్మకాయ ముక్కలు వేసుకుంటే పానకం అనేది ఎలా ఉందో అలానే ఉంటుంది, గట్టిపడదు. కాబట్టి నేను నిమ్మకాయ ముక్కలు వేసాను. టేస్ట్ వరకు నెయ్యి వేసాను అందులో 1 స్పూన్ వరకు. తర్వాత ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. చూడండి, మనం ఇక్కడ ఈ పాల ముద్ద ఉంది కదా, ఇది ఇందులో వేస్తే ఎటువంటి పొంగడాలు ఏం లేదు కదా అండి. అంటే గోరువెచ్చగా ఉండాలి, లైట్గా గోరువెచ్చగా ఉండాలి అన్నమాట ఆయిల్ అనేది. ఇంకా చూడండి, నేను ఇది వేసానో లేదో లైట్ వేడిలో వేస్తేనే ఆ కలర్ వచ్చింది అడుగు భాగము. ఇంకా బాగా వేడి చేసుకుంటే మాడిపోతుంది అంతే. అందుకని చెప్పేసి నూనె ఎప్పుడైనా సరే ఈ గులాబ్ జామున్ బాదుషాలు వేసేటప్పుడు చాలా లైట్గా ఉండాలి. లైట్గా ఉంటేనే మనకి సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఆయిల్ అనేది లైట్గా వేడిగా ఉండాలి. ఓకే, చూసారు కదా అండి, మనం వేసిన వెంటనే స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి అన్నమాట. లేదంటే అడుగంటి మాడిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇదైతే మంటను లో ఫ్లేమ్లోనే, ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరిగిపోవాలి. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అండి. ఇంకా ఇంతకు మించి కలర్ వస్తే మాత్రం మాడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, చూసారు కదా అండి, ఇవన్నీ తీసేసుకుందాము, వేరే గిన్నెలో వేసేసుకుందాము. ఇంకా ఆయిల్ లేకుండా మొత్తం బయటకైతే తీసేస్తున్నాను. తర్వాత రిమైనింగ్ బాల్స్ కూడా వేసేద్దాము. చాలా ఈజీ రెసిపీ అండి. నేను అనుకోలేదు ఇంత బాగుంటుందని, ఇంత సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం చేసినా ఇంత సక్సెస్ఫుల్గా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, యాస్టీజ్గా ఇవి కూడా అట్నే స్పూన్ తోటి అన్ని వైపులా కూడా కాల్చుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఇవి కూడా తీసేసుకుందాము. క్రాక్స్ రావడము ఇంకా ఇలాంటిదైతే ఏమీ లేదండి.
చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. నేను 2 చేతుల మధ్య వేసి బలవంతంగా ఉండ చుట్టాను కదా, అలా చుట్టుకోవాలి అన్నమాట. పిండి మొత్తం కలిసినట్టు ఉంటుంది. అలా 2 చేతుల మధ్య వేసి ఉండలు చుట్టుకుంటే బాగుంటుంది. బాల్స్ లాగా మంచిగా వస్తాయి రౌండ్గా. చాలా గోరువెచ్చగా ఉందండి షుగర్ పాకం అనేది. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక 3 అవర్స్ ఉంచాను ఫ్రిడ్జ్లో. తర్వాత చూడండి ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాకం అనేది తగ్గిపోయింది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా పోసుకున్నా ఏం కాదు, పాకం అనేది ఎక్స్ట్రా చేసుకున్నా ఏం కాదు. ఇంకా నేనైతే తీసుకున్నాను, నాకు అంతే కావాలి అంతే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. దీన్ని అయితే చల్లగా తింటే బాగుంటుందని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా కట్ చేసి చూద్దాము. ఎంత సాఫ్ట్గా ఉందంటే అండి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేనేనా చేసింది, నేను అసలు చేయగలుగుతానా, నేను చేస్తే వస్తుందా అనేది నాకు ఒకటి ఉండే. ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూడండి ఎంత బాగుందో, చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా చాలా బాగుంది. నెయ్యి వేసినా కాబట్టి మంచి టేస్ట్ అయితే యాడ్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కూల్గా ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.